వీక్షకులకు స్వాగతం, నమస్కారం. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అంటున్న అరగంట మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని విశ్లేషించడానికి, వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి అంబటి రాంబాబు వెకిలి మాటలు, వెకిలి వేషాల వెనకాల ఉన్న కారణాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అంటున్నాడు అరగంట అంబటి రాంబాబు. దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ అంబటి రాంబాబు ఏదో ఒకటి మాట్లాడాలి, ఛానల్లో కనిపించాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర తిట్లు తప్పవు అన్నట్లు ఉండిద్ది. ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెడతాడు, ఏం మాట్లాడతాడు, ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు కూడా అర్థం కాని పరిస్థితి. మరి ఈయన మాట్లాడతాడు సూపర్ సిక్స్ గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి. కొంచెం ఆయనకి ఒకసారి సరిగ్గా జగన్మోహన్ రెడ్డి అంటే లండన్ మందులు తెచ్చుకుంటున్నాడని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. మరి వాళ్ళతో పాటు ఉన్న వీళ్ళకి కూడా అవసరమేమో అనిపిస్తుంది ఒక్కోసారి వీళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అంటారు, లోకేష్ గారి గురించి అంటారు, పవన్ కళ్యాణ్ గారి గురించి అంటారు. ఈ రోజున సూపర్ సిక్స్ అంటే సూపర్ సిక్స్ అంటే అదొక్కటే చేస్తున్నారా? ఇంకా దానికి మించి అక్కడ అభివృద్ధి కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన మంచి చెళ్ళు చూసుకోవటం, రాష్ట్ర ప్రజలవి సంక్షేమ పథకాలు అన్నీ చూస్తున్నారంటే ఒక్క సూపర్ సిక్స్తో పోల్చుకుంటే ఈ రోజున జరిగే కార్యక్రమాలు 100 ఎక్కువ మనం చూస్తున్నాం. ఎన్ని రకాలుగా ఇప్పుడు ఇళ్ల పట్టాల గురించి కానివ్వండి, లేకపోతే ఆయన యువగళంలో వెళ్ళి నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ అది అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు ఇచ్చే వరకు. ఎందుకంటే కాఫీ టేబుల్ బుక్లు అవన్నీ మనం చూసినా కూడా ఆ ఫోటోలతో పాటు ఆయన ఎక్కడెక్కడ పాదయాత్ర చేశారు యువగళం అని చెప్పేసి చూసాం. కానీ ఏ హామీలు ఇచ్చారు, ఏ విధంగా వాళ్ళని ఆదుకుంటామంటే ఈ రోజున ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చే వరకు తెలియని పరిస్థితి. అంటే ఇంత గొప్పగా వాళ్ళ పరిపాలన ముందుకు వెళుతుందని. మరి అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఆ బోట్లు పాడైపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తే ఏం మాట్లాడాడండి? పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆర్థిక సహాయం చేసిన వాళ్ళకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెయ్యదు అని. మరి ఇప్పుడు మాట్లాడమనండి అంబటి రాంబాబుని. ఈ రోజున సూపర్ సిక్స్ హామీల గురించి మాట్లాడే హక్కు ఉందా వీళ్ళకి? సూపర్ సిక్స్ హామీలు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేసి 60 లక్షల మందికి పైగా ఇస్తున్నాడు. 3,000తో కలిపి చెప్పినప్పటి నుంచి వీళ్ళు ఎగ్గొట్టిన 3,000తో కూడా కలిపి 7,000 ఇచ్చారు మొదటి నెలలోనే. తర్వాత ప్రతి నెల ఫస్ట్ తారీఖున 4,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఆ లెక్కన అధికారంలో రాకముందు నుంచే 4,000 ఇచ్చినట్లు, 3 నెలలు ముందునే స్టార్ట్ చేసినట్లు. రెండోది గ్యాస్ సిలిండర్లు 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు రాష్ట్రంలో ఇప్పటికి మొదటి సంవత్సరంలోనే. ఒకేసారి అమౌంట్ 3 సిలిండర్లు ఒకసారి అమౌంట్ ఇచ్చారు. అన్నదాత సుఖీభావ కింద 48 లక్షల మంది రైతులకి 7,000 రూపాయల చొప్పున ఇచ్చారు. ఫ్రీ బస్ నిన్న ప్రకటించారు, ప్రారంభించారు, జరుగుతూ ఉంది. తల్లికి వందనం 67,30,000 మంది విద్యార్థులకి 10,000 కోట్ల రూపాయలు జమ చేశారు. ఆ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తూ ఉంది. ఇంకేంటి ఇలా బాధ? అంబటి రాంబాబుకి వైఎస్ఆర్సీపీలో అంటే రాంబాబు కూడా పెన్షన్ కావాలా? అదేనండి వీళ్ళ బాధ. ఇప్పుడు వాళ్ళు పెన్షన్కి అప్లై చేసుకోలేదనో, లేకపోతే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వీళ్ళను కూడా ఉచిత బస్సు కార్యక్రమానికి పిలవలేదనో, మరి పిలవని పేరంటానికి వెళ్ళినట్టు వెళ్ళొచ్చు. ఈ రోజున వాళ్ళని చూస్తుంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మంది ఏం చేస్తున్నారు? గెలిచి మీరు ఏం చేశారు? రాష్ట్రంలో మీ నియోజకవర్గాల్లో ఎట్లాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు? ఈ రోజున దర్శిలో ఆవిడ ఓడిపోయారు, లక్ష్మి గారు, గొట్టిపాటి లక్ష్మి గారు. కానీ చూస్తుంటే ఎప్పుడు ఆవిడ ప్రజల మధ్య ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యే ఏమైపోయాడో తెలియని పరిస్థితి. అది రాంబాబు అయినా 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. ఇప్పటికి సత్తెనపల్లి నుంచి రేపల్లి నుంచి రెండోసారి ఒక 2 సంవత్సరాలతో మంత్రిగా చేసినట్టున్నాడు. దిక్కుమాల మనిషి, దిక్కుమాల వాగుడు తప్ప సత్తెనపల్లికి కానీ రేపల్లికి కానీ తను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో చేసిన పని ఒకటి చెప్పు సావలేడు. పిచ్చి కోతలు కోస్తూ ఉంటాడు, పిల్లి కోతలు పిచ్చి పిచ్చిగా మాడుతూ ఉంటాడు. సూపర్ సిక్స్ ఏంటి? సూపర్ సిక్స్ జరగని హామీ ఏంటి? అది చెప్పడం. అన్నా క్యాంటీన్లు చెప్పనివి కూడా ప్రారంభోత్సవం చేశారు. మత్స్యకార భరోసా 20,000 కాడికి ఇచ్చారు. కళ్ళుగీత కార్మికులకి చేయగలిగిన సహాయాలు చేస్తున్నారు. వీళ్ళు పాడు చేసిన రోడ్లు చక్కగా గొంతలు పూడ్చి మంచి రోడ్లు వేస్తున్నారు. అమరావతి బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. వీళ్ళు నాశనం చేసిన పోలవరం ప్రాజెక్టుని అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇంకేంటి వీళ్ళు ఏడుపు? ఎందుకు ఏడుస్తున్నారు? ఫైబర్ రోడ్లకు కూడా అక్కడ పైలట్ వర్క్ ఒకటి జరుగుతుందండి ప్రాజెక్టు. మనకి అనంతపురం సైడు ఇప్పటికీ 1 కిలోమీటర్ మేర సగమేమో ఫైబర్ రోడ్డు, ఇంకొక వైపు ఏమో నార్మల్ వేస్తే రెండింటికి ఎంతకాలం ఉండిద్ది అని చెప్పేసి స్టార్ట్ అయింది. అది కూడా టెస్ట్ చేస్తున్నారు. అంటే దీని మనకి 5-6 ఏళ్ళు ఉంటే దాదాపుగా 20,000 వరకు ఉండిద్దని చెప్తున్నారు. అంటే రాష్ట్రాన్ని తక్కువ ఖర్చుతోటి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి అభివృద్ధి ఏ విధంగా జరగాలి,
యువతకి ఉద్యోగాలు, డిఎస్సి ఎగ్జామ్ జరిగిందా, కండక్ట్ చేశారా? మరి దానికి సంబంధించి నిన్న రిజల్ట్ వస్తే వాళ్ళకి పోస్టులు భర్తీ చేయడానికి ఇప్పుడు బస్సులు పెంచారండి, కండక్టర్లకి మరి న్యాయం జరుగుతుంది కదా, వాళ్ళకి కూడా పోస్టులు ఈ రోజున పెరుగుతున్నాయి కదా. డ్రైవర్లు కావాలి, కండక్టర్లు కావాలి. 1000 బస్సులు వస్తాయి. ఆ 1000 బస్సులకు సుమారుగా ఒక్కొక్క బస్సుకి 4-3 ఉంటారు. ఎవరేజ్ లెక్కన 4000 ఉద్యోగాల కల్పన జరుగుతూ ఉంది. అయినా ఏడుస్తారు వీళ్ళు. ఇట్లా అంబటి రాంబాబు గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే చెప్పలేని పరిస్థితి. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి నిన్న బస్సు ఎక్కి తిరగాల్సింది గుంటూరులో, మరి తిరిగి నడితే అక్కడ ఏం చేశారో మరి తెలిసేది. అదే ఏడుపు అనుకుంటా. మొగాళ్ళకి కూడా ఫ్రీ బస్ ఇస్తే నేను కూడా ఫ్రీగా తిరిగేవాడిని కదా అటు ఇటు అనుకుంటా ఉండుంటాడు. సత్తెనపల్లి, గుంటూరు తిరుగుతా, తాడేపల్లి తిరుగుతూ ఉండేవాడేమో. ఇక్కడ చూస్తే అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు అవకాశం లేదు. సత్యపల్లి కూడా ఇన్ఛార్జిని మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ సన్నాసి వాగుడు తప్ప దేనికి పనికిరాడు, నియోజకవర్గం అనవసరం ఇతనికి అని చెప్పి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పెట్టుకున్నాడు. గుంటూరులో కూడా ఎంతమంది వ్యతిరేకించారు, ఏ విధంగా వాళ్ళు ఈయన పక్కన పడేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇతను వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది గురి చేస్తున్నాడు. తాడేపల్లికి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ చేయటం, వాళ్ళని ఇబ్బంది గురి చేయటం, పార్టీలో మరి 4 సలహాలు తీసుకుందాం, వాళ్ళ సూచనలు తీసుకుందాం అనే ఆలోచన లేని ఒంటెద్దు పోకడే అంబటి రాంబాబు. ఒంటెద్దు పోకడే ఆ మనిషిది. అంటే ఈ విధంగా నువ్వు మాట్లాడినంత మాత్రాన చేయవలసిన పనులు చేయకుండా ఏం జరగట్లేదు, అన్ని పనులు జరుగుతున్నాయి, చక్కగా అందరూ కూడా లబ్ధి చేకూరుతుంది. నిన్న ఈ ఫ్రీ మహిళ ఏదైతే స్త్రీ శక్తి ఉందో అది చూసి పాపం అంబటి రాంబాబుకి కళ్ళు కుట్టినట్టున్నాయి. తట్టుకోలేక ఎన్ని ఈనో ప్యాకెట్లు తాగాడో తెలియదు, ఆ కడుపు మంట చల్లారలేక ఇది పెట్టేసి ప్రెస్ మీటు ఇట్లాంటి సూపర్ 6 అమలు కాలేదు, సూపర్ 6 అది సక్సెస్ అవ్వలేదని చెప్పి చెప్తున్నాడు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాల హామీలు ఇచ్చారు, ఏమి నెరవేర్చారు? ఒక్కసారి అంబటి రాంబాబు కూర్చుంటే మరి సమాధానం చెప్పగలడా? ఈ రోజున మహిళలే అడుగుతారు, ఎవరు అవసరం లేదు, నారా చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదు, లోకేష్ గారు అవసరం లేదు, మీకు సమాధానం చెప్పడానికి ఆంధ్ర రాష్ట్ర మహిళలమే అడుగుతాము. మరి సమాధానం చెప్పగలడా? తల్లికి వందనం అదేదో తల్లివడి అని చెప్పి పెట్టారు, అప్పుడు జగనన్న గోరుముద్ద అన్నాడు, చిక్కిల్లో కూడా పురుగులు. అసలు వీళ్ళు రంగులు వేసుకోవడానికి తీసుకోవడానికే 1000 కోట్లు కదండి, వీళ్ళు ఆయన బొమ్మలు వేసుకోవడానికే 1000 కోట్లు కదా, గట్టురాళ్ళ మీద కూడా నీ బొమ్మలే కదా, అదేదో దిష్టి బొమ్మలు పెట్టి పిడతలు పెడతారు పొలాల్లో, దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మే. మరి ఇంకేం చెప్పుకోవాలి వీళ్ళ గురించి? వీళ్ళు చేసిన హామీలు చేసిన పనుల గురించి చెప్పుకోవాలంటే ఈ రోజున కోర్టులో చాంతాడు, కొండవీటి చాంతాడు అంత ఉంది వీళ్ళ లిస్టు. ఈయన సూపర్ 6 గురించి మాట్లాడతాడు. ఈ సన్నాసులు అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం తప్ప రెండో పని చేయని ఈ వెధవలంతా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉంటే, రాష్ట్రం బాగుపడతా ఉంటే ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న పులివెందుల ఓడిపోయిన తర్వాత తలకాయ గోడకేసి కొట్టుకున్నాడంట, తలకాయ బొప్పి కట్టిందంట. అందుకే స్వతంత్ర దినోత్సవ జెండా వందనానికి రాలా. అంబేద్కర్ జయంతి కూడా చేయలేదు ఆయన, ఏది చేయడు. అంటే ఈ రోజున అంబటి రాంబాబు అక్కసు వెళ్ళగక్కుతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని రాష్ట్రానికి పట్టిన పెద్ద ఇదిగా భావించి వీళ్ళ వల్ల నష్టమే తప్పించి వీళ్ళకి చెప్పే మాటలు వీళ్ళకి ఏం టైంపాస్ అవ్వట్లేదు. అధికారంలో ఉన్నప్పుడేం దోచుకున్నారు, ఈరోజు అధికారం కోల్పోయాక అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నారు. ఇదొక్కటే కనిపిస్తుంది. వీళ్ళు రాష్ట్రానికి వరగబెట్టింది ఏమీ లేదు, వీళ్ళు చేసిన మంచి లేదు, వీళ్ళకి చేసుకున్న మంచే. వాళ్ళు కూడబెట్టుకున్నారు, దాచుకున్నారు, దోచుకున్నారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్నం పెట్టలేనాడు, మరి ఎంతమంది పెడతాను రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు, ఏం సమాధానం చెప్తాడు? అంబటి రాంబాబు అల్లుడు పబ్లిక్గా నీ మొహాన ఉమ్మేశాడు. మరి ఈయనకి ఏమాత్రం అన్న కొంచెం అన్న సోయిలో ఉంటే ఫస్ట్ మీ అల్లుడికి నువ్వేం అన్యాయం చేశావో ఒక్కసారి ప్రజలు అడుగుతారో దానికి సమాధానం చెప్పానండి అంబటి రాంబాబుని. మద్యం అక్రమంగా వ్యాపారం చేసి కల్తీ చేసి 1,00,000 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకుని దాని మీద మాట్లాడ్డు. జగన్మోహన్ రెడ్డి దాంట్లో 1,00,000 కోట్లు పైగా దోచుకుని ఆ మంది అంతా జైల్లో ఉంటే దాని గురించి మాట్లాడ్డు. ఏదో సూపర్ 6 అంటాడు, హామీలు అంటాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. సిగ్గు లేకుండా ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నులోంచి జీతాన్ని మింగుతూ తింటూ జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం పిచ్చి పిల్లి కోతల కోసం అంబటి రాంబాబుకి ఇంకోసారి పిచ్చి వాగులు వాగితే మర్యాద దక్కదంటూ తరిమి చీపులతో కొడతామంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.